ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. డు నాట్ బి మిస్లెడ్, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. 1 Corinthians chapter 15 verse 33. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు అవసరం లేనిది, మనతో సాంగత్యము చేస్తున్నప్పుడు, మనకు అవసరం లేని వారు మనతో ఉంటున్నప్పుడు, మనకు ఉపయోగపడనిది మన దగ్గర ఉన్నప్పుడు పర్వాలేదులే అని అనుకోవద్దు. ఒక ప్రక్కకుంటే ఏమవుతుందిలే అని దానిని సులువుగా తీసుకోవద్దు. దానిని వదిలించుకోవాలి, దాని నుండి బయటపడాలి. మనం మోసపోవద్దు. అది చివరకు మనల్ని సమస్యలోనికి నెడుతుంది. వారు మనల్ని అనుకోని శోధనలోనికి తీసుకుని వెళ్తారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా నీలో ఉన్న కొన్ని విషయాలను, నీతో ఉన్న కొందరు వ్యక్తులను, నీ దగ్గర ఉన్న కొన్నిటిని పర్వాలేదులే, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా ఉన్నావేమో. అతను తప్పు చేసినా మా చుట్టమేలే అని ప్రక్కన పెట్టుకుంటున్నావేమో. వాడు ఎంత త్రాగినా తిరిగినా మా ఫ్రెండ్ అని నీ స్నేహాన్ని కొనసాగిస్తున్నావేమో. నీకు హాని చేయాలని చూసినా క్షమించి నీ దగ్గరకు రానిస్తున్నావేమో. అయితే జాగ్రత్త, వారు నీకు కొన్నిసార్లు కొరకరాని కొయ్యగా మారొచ్చు. నిన్ను అనుకోని నువ్వు ఊహించని ప్రమాదంలో నిన్ను పడేయొచ్చు. మోసపోవద్దు అని దేవుడు నిన్ను ఈ రోజున హెచ్చరిస్తున్నాడు, నిన్ను జాగ్రత్త చేస్తున్నాడు. మోసం ఎలా జరుగుతుందో తెలుసా అండి? నేను చూసుకోగలను, అది నన్నేం చెయ్యదు, నన్ను ఎదుర్కొనేంత ధైర్యం వారికి లేదు అని మనం చేసే నిర్లక్ష్యం, మన యొక్క తక్కువ అంచనానే మనల్ని మోసం చేస్తుంది. ఒక వ్యక్తికి చిన్న గాయం కాలుకైంది. చిన్న గాయమే కదా, నన్నేం చేస్తుందిలే అని ఎటువంటి వైద్యము చేయించుకోలేదు, నిర్లక్ష్యం చేశాడు. నేనెంతో స్ట్రాంగ్, అదే మానిపోద్దులే అని తక్కువ అంచనా వేశాడు. కానీ అతనికి తెలియదు అది గొప్ప శాపముగా అతనికి మారుతుంది అని. రోజులు గడిచే కొద్దీ ఆ గాయము పెద్దగా అయింది. సాధారణంగా 1-2 రోజుల్లో తగ్గాల్సింది తగ్గలేదు. అతనికి షుగర్ ఉందని తెలియదు. అలా కాలంతా వ్యాపించింది. చివరకు చేసేదేమి లేక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ గాయము వ్యాపించినంత మేరకు కాలు తీసివేయాల్సి వచ్చింది. లేదంటే ప్రమాదం అన్నారు. ప్రాణం కోసం కాలు తీయించుకున్నాడు. ఆలోచించండి, చిన్న గాయం అయినప్పుడే అతడు గ్రహించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు కదా. అలాగే మన జీవితంలో మనము మోసపోతున్నామంటే మన నిర్లక్ష్యమే కారణం. ఏం కాదులే అనే ధీమా, ఆ గాయంలో ఉన్నటువంటి చెడు కణాలు ఎలా అయితే మంచి కణాలను డ్యామేజ్ చేస్తూ వెళ్ళాయో, అలాగే మనలో ఉండే కొన్ని ఆలోచనలు, కొన్ని అలవాట్లు, కొంతమంది వ్యక్తులు మనల్ని క్రమక్రమముగా డ్యామేజ్ చేసే అవకాశము ఉంటుంది. అది ఒక్క రోజులో జరగకపోవచ్చేమో గాని, వెంటనే రిజల్ట్ రాకపోవచ్చేమో గాని, అవి ఎప్పటికైనా మనకు డేంజరే. నీతో ఏది సాంగత్యం చేస్తుందో చూసుకో. అది ఉండడం మంచిదేనా లేదా ఎప్పటికైనా సమస్యేనా అని పరిశీలించుకో. ఎందుకంటే అది నిన్ను చెరుపుతుంది, నిన్ను బలహీనపరుస్తుంది. ఒక మంచి గ్లాస్ వాటర్ లో చెడు వాటర్ మనం పోస్తే మంచి నీళ్లు ఎలా చెడ్డగా మారతాయో అలాగే మన జీవితం కూడా అవుతుంది. అలా కాకముందే మనం మేల్కోవాలి. అలాంటి పరిస్థితి మన బిడ్డలకు, మన కుటుంబ సభ్యులకు రాకముందే, మన యొక్క గడప తొక్కక ముందే మనము మేల్కోవాలి, జాగ్రత్త పడాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో ఉన్న ఆ దుష్ట సాంగత్యము ఒకవేళ అపనమ్మిక కావచ్చు, దేవుణ్ణి నమ్మలేని హృదయం అవ్వచ్చు, చెడు లక్షణాలు అవ్వచ్చు. అవి నీ కుటుంబానికి చెడ్డ పేరును తేవచ్చు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు కావచ్చు. అవి క్రమక్రమముగా నిన్ను ఈ లోకంలోనికి నడిపిస్తూ ఉంటాయి, దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. వాటి వలన నీవు ఆనందమును కోల్పోతావు, ఆశీర్వాదాలు పొందుకోలేవు. మొదట్లో ఎంతో భక్తిగా ఉండే రాజైనటువంటి సౌలు ఎలా దేవునికి వ్యతిరేకంగా మారాడో అలా ఎవ్వరూ కూడా మారొద్దు. సాతాను చిక్కుల్లో చిక్కుకోవద్దు. నీ సంసార జీవితాన్ని దేని కోసమో మాయలో పడి పాడు చేసుకోవద్దు. నీ బిడ్డలను అనాథలను చేయొద్దు. నీ వ్యసనాల కోసం కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగొద్దు. మంచిగా ఉండే నీవు
చెడుగా మారొద్దు. కాబట్టి దేవుడు మోసపోకుడి అంటున్నాడు. దుష్టమైన వాటితో సాంగత్యం చేయొద్దు. జాగ్రత్తగా విశ్వాసములో ఎదుగుతూ నువ్వు జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, మీకు వందనములు. ప్రేమామయుడా, జాలి కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడారయ్యా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని తండ్రి వాక్యం ద్వారా మరి తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. కొంచెం అవిశ్వాసం, కొంచెం ఎడబాటుతనం ప్రభా మీ నుండి తండ్రి మమ్మల్ని దూరం చేసి ఈ లోకానికి దగ్గర చేసి పాపములో నడిపేదిగా ఉంటుందని మరొకసారి జ్ఞాపకం చేశారు. అందును బట్టి మీకు వందనములయ్యా. అవునయ్యా, నిర్లక్ష్యమైన జీవితాన్ని మేము జీవించకూడదని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయా అనారోగ్యముతో బాధపడుతున్నారు, ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీ అమూల్యమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. వారి యొక్క ప్రతి పాపము నుండి విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మీరు మీ యొక్క సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోండి తండ్రి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. కుటుంబములో సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తకోడళ్ళ మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. కుటుంబములో నెమ్మదికరమైన పరిస్థితులను దయచేయమని వేడుకుంటున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా అయా ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణము క్షేమకరముగా ఉండునట్లుగా సహాయం చేయండి. వెళ్తున్న వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు, భూతగాథ సమస్యలతో దిగులు చెందుతున్నారు, వారి పక్షంగా మీరుండి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో వారిలో తండ్రి వృద్ధిని కలగజేయండి ప్రభా. అయా విశ్వాసాన్ని వారిలో పెంపొందించండి నా ప్రభా. మీ పైన తండ్రి ఉన్న అపనమ్మికను కొట్టివేసి ప్రభా అయా నమ్మకమైనటువంటి బిడ్డలుగా మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా మరి తండ్రి కూలి పని చేసుకున్న బిడ్డలను దీవించండి. అయా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను దీవించండి. వారికి కలిగిన నష్టాలన్నిటినీ లాభకరంగా మార్చండి నా ప్రభా. ఆ యొక్క తండ్రి అయా మరి ఉద్యోగం విషయంలో సహాయము చేయండి ప్రభా. మీ జ్ఞానము చేత బిడ్డలను నడిపించమని వేడుకుంటున్నాం. అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారికి తండ్రి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, తెలివిని ప్రసాదించండి నా ప్రభా. దైవజనులందరినీ కూడా మీరు దీవించండి. అయా మీ యొక్క కృప, మీ కనికరము, మీ కటాక్షము వారిపైన ఉంచండి నా ప్రభా. సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి. మీ పనిలో వారు ముందుకు వెళ్తుండగా వచ్చే ఆటంకాలు, అడ్డంకులన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా బిడ్డలు ఉండడానికి సహాయం అనుగ్రహించండి. అనాథలను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి అయా. మరి తండ్రి తల్లిలా ఆదరించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు, ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా వృద్ధులను మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఇంకా తండ్రి సువార్త వినని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరి తండ్రి మీ యొక్క సువార్తను వినడానికి కృప చూపించండి నా తండ్రి. అయా విరిగి నలిగిన హృదయముతో మొరపెడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడు
వేడుకుంటున్నాం. విరిగిన మనస్సును తండ్రి నీవు అలక్ష్యము చేయవు ప్రభా. వారి ప్రార్థనను ఆలకించి సమాధానం అనుగ్రహించమని, ఇంకా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, మీ కటాక్షము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.